పోలీసులు సరిహద్దు బార్డర్ పాతపట్నం ఆర్టీసీ కాంప్లెక్స్ లో అనుమానాస్పదంగా తిరుగుతున్న 3 వ్యక్తులను పట్టుకొని వారి బ్యాగ్ చెక్ చేయక వారి వద్ద 20.85 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్టు సిఐ వి రామారావు, ఎస్ఐ లావణ్య పట్టుకున్నారని టెక్కలి సబ్ డివిజన్ పోలీస్ ఆఫీసర్ డిఎస్ఆర్విఎస్ఎన్ మూర్తి పాతపట్నం పోలీస్ స్టేషన్లో మీడియా సమావేశంలో తెలియజేశారు. నిందితులు తమిళనాడు రాష్ట్రం తిరుచినాపల్లి జిల్లాకు చెందిన మోహన్ రాజు పెరుమాల్, శక్తివేల్ కృష్ణన్, గౌతమ్, సెంధిల్ కుమార్ అనే 3 వ్యక్తులు వ్యసనాలకు బానిసే విలాసాలకు సరిపడా డబ్బులు లేనందున ఒరిస్సా నుండి గంజాయి తెచ్చి వారి ప్రాంతంలో అక్రమంగా డబ్బులు సంపాదించాలనుకుని 3 కలిసి ఒడిశా రాష్ట్రంలో మునుగోడ వెళ్లి వికలాంగుని వద్ద 20.85 కిలోల గంజాయిని కొనుగోలు చేసి పార్లకిమిడి వచ్చి అక్కడ నుండి పాతపట్నం ఆర్టీసీ కాంప్లెక్స్ చేరుకున్నారు. అక్కడ నుండి బస్సులో విశాఖపట్నం వెళ్లి విశాఖపట్నం నుండి ట్రైన్లో చెన్నై వెళ్లడానికి ప్రణాళిక వేసుకుని పాతపట్నం ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద పాతపట్నం పోలీసులు వారికి పట్టుబడ్డారు. వారిపై కేసు నమోదు చేసి రిమాండ్కు పంపిస్తున్నామని తెలిపారు. గంజాయి ముఠాను పట్టుకోవడంలో క్రియాశీలకంగా వ్యవహరించిన సిఐ వి రామారావు, పిఎస్ బివిఆర్ రెడ్డి, హెడ్ కానిస్టేబుల్, పోలీస్ కానిస్టేబుల్ తులసిలను జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించినట్లు టెక్కలి డిఎస్పీ డిఎస్ఆర్విఎస్ఎన్ మూర్తి మీడియాకు తెలియజేశారు.